తెలంగాణ సంస్కృతికి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం రంగం భవిష్యవాణి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించే ఈ పద్ధతి ఎంతో ప్రాచీనమైన సంప్రదాయం. అమ్మవారే స్వయంగా శివసత్తుల ద్వారా ఆవహించి రాబోయే ఏడాది కాలంలో వర్షాలు, ప్రజల క్షేమం, నాటు పాడి పరిస్థితుల గురించి ముచ్చటిస్తారని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర బాధ్యతను గత 3 దశాబ్దాలుగా మాతంగి స్వర్ణలత ఎంతో నిష్ఠతో నిర్వహిస్తున్నారు. మాతంగి స్వర్ణలతది ఏర్పుల వంశం. వీళ్ల కుటుంబంలో రంగమెక్కి భవిష్యవాణి చెప్పడం ఇది 7వ తరం. పూర్వం ఆమె నాయనమ్మలైన జోగమ్మ, బాలమ్మ, పోసమ్మ, బాగమ్మలు పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించేవారు. ఆ తర్వాత ఆ పవిత్ర వారసత్వాన్ని స్వర్ణలత అక్క స్వరూపారాణి కొనసాగించారు. 1996లో అక్క అనారోగ్యంతో కన్నుమూశాక ఆ ఆధ్యాత్మిక బాధ్యత స్వర్ణలత భుజస్కంధాలపై పడింది. నాటి నుంచి నేటి వరకు ఆమె ప్రతి ఏటా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భవిష్యవాణిని వినిపిస్తూ వస్తున్నారు. ఇది అంత సులువైన బాధ్యత కాదు. కత్తితో పెళ్లి, కఠినమైన జీవన నియమాలు ఉంటాయి. 1996లో ముత్యాలమ్మ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా కత్తితో పెళ్లి జరిపించి స్వర్ణలతను అమ్మవారి సేవకు మాతంగిగా పూర్తి స్థాయిలో అంకితం చేశారు. తన బాబాయ్ గులాబ్ దాస్ ను గురువుగా భావించి మంత్రాలు, సాంప్రదాయాలు తెలుసుకున్నారు. ఈ పవిత్ర సేవ కోసం ఆమె ఎంతో నిష్ఠతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం ఆమె నియమం. ఆషాఢ మాసంలో కేవలం పెరుగన్న మాత్రమే తింటూ అత్యంత కఠినమైన ఉపవాస నిష్ఠ పాటిస్తారు. కేవలం ఉజ్జయిని మహంకాళి ఆలయమే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని దాదాపు 90 దేవాలయాలకు వెళ్లి అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్లోని తుకారాం గేట్లో పుట్టి పెరిగిన స్వర్ణలత ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత లాలాగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రైమరీ స్కూల్ టీచర్గా కూడా కొన్నాళ్లు పనిచేశారు. అయితే అమ్మవారి సేవే తన జీవిత లక్ష్యమని భావించి ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. స్వర్ణలత తర్వాతి తరంలో ఆమె సోదరుడు, సోదరి పిల్లలు ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ పెద్ద ఉద్యోగం చేసినా అమ్మవారి సేవను మాత్రం తప్పకుండా కొనసాగిస్తారని చెప్తున్నారు స్వర్ణలత అని ఆమె ధీమాగా చెప్తున్నారు. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తున్న టైంలో తనలో అమ్మవారే ఆవహించి మాట్లాడతారని, ఆ దేవుడి ముచ్చట భక్తులకు చెప్పడమే తన జన్మ ఫలమంటున్నారు స్వర్ణలత. అమ్మవారు తనని ఆవహించి భవిష్యవాణి చెప్తున్న సమయంలో తనకు పూర్తిగా ఈ లోకంతో సంబంధం ఉండదు అని చెప్తున్నారు స్వర్ణలత. అమ్మవారు రంగంలో ఏం చెప్పారు తనకు కూడా తెలియదని, కార్యక్రమం ముగిసిన తర్వాత తాను యూట్యూబ్లో చూసి అమ్మవారు ఏం చెప్పారో తెలుసుకుంటారని చెప్తున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసే ఈ రంగం ఘట్టం తెలంగాణ జానపద సంస్కృతికి ఒక పవిత్ర ప్రతీకగా నిలుస్తోంది.